అందరికీ నమస్కారం. నేను మీ హిమా సుబ్రహ్మణ్యన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. ఆంధ్ర మీల్స్ అంటేనే అది చాలా స్పెషల్ అండి. అందులోనూ ముఖ్యంగా హోటల్స్లో, మెస్సెస్లో, రెస్టారెంట్స్లో దొరికే ఆ వేపుళ్ళు అసలు చాలామంది మరీ ఇష్టంగా తింటూ ఉంటారు. అందుకే నేను మీకు ఈరోజు ఒక మంచి హోటల్ స్టైల్ క్యాబేజ్ ఫ్రై రెసిపీ చేసి చూపించబోతున్నాను. అది చేస్తాం చాలా ఈజీ అండి. సో రండి, ఈ క్యాబేజ్ ఫ్రైని ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. క్యాబేజ్ ఫ్రైకి కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ పెట్టేశాను. ఈ రెసిపీకి నేను ఇప్పుడు 250 గ్రాములు అయితే 1/4 కిలో క్యాబేజ్ని ఇట్లా బాగా చూసారా ఇట్లా సన్నగా తరిగి తీసుకున్నాను. సో దీన్ని ఇట్లా ఒక పెద్ద బౌల్లో మార్చుకోండి. మరీ చిన్నగా కట్ చేయొద్దు. సో ఇదైతే ఒక మంచి మీకు ఫ్రై చేస్తానికి బాగుంటుంది, క్రిస్పీగా కూడా ఉంటుంది. సో నెక్స్ట్ దీంట్లో నేను 1 టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను. నెక్స్ట్ 1 టీ స్పూన్ మిరియాల పొడి, 1 టీ స్పూన్ పసుపు. యాక్చువల్లీ మీరు ఇది ఒక 1/2 టీ స్పూన్ వేసుకుంటే చాలు. 1 టీ స్పూన్ జీలకర్ర పౌడర్, 2 టీ స్పూన్ల కారం. నేను ఇక్కడ కాశ్మీరీ ఎండు కారం తీసుకున్నాను. సో మీకు కలర్ కూడా బాగుంటుంది. దీంట్లో 1.5 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి అది వేసుకుంటున్నాం, 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లవర్. ఇప్పుడు దీంట్లో నేను 1.5 కప్పుల శనగపిండి వేస్తున్నాను. ఇదంతా బాగా మిక్స్ చేసేయాలన్నమాట. ఇంట్లో బేసిన్ ఉంటుంది చూడండి, దాంట్లో మీరు పెట్టుకుని ఇది మిక్స్ చేస్తే ఈజీగా ఉంటుంది మీకు. ఇప్పుడు నేను దీంట్లో లైట్గా నీళ్లు చల్లబోతున్నాను. నీళ్లు చల్లితే మనకి మిక్సింగ్కి ఈజీగా ఉంటుంది. అలాగనే మీరు ఉప్పు కారాలు మీరు ఎంత క్యాబేజ్ తీసుకుంటున్నారో దాని తగ్గట్టు మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. జస్ట్ కొంచెం నీళ్లు తీసుకుని ఇట్లా చల్లుకోండి, ఎక్కువ పోసేమాకండి. మనకి మెయిన్ ఏంటంటే ఈ పిండంతా మన క్యాబేజ్ని కొంచెం బాగా కోట్ అవ్వాలన్నమాట. ఆల్మోస్ట్ కలిపేసాను అనమాట. ఇక కొద్దిగా పిండి అడుగునుంది. సో అది కూడా నేను జస్ట్ లైట్గా కొంచెం నీళ్ళు ఇట్లా చల్లి మిక్స్ చేసేస్తున్నాను. సో మన క్యాబేజ్ ఇట్లా ఉండాలన్నమాట. చూడండి, సో మనకి ఈ కన్సిస్టెన్సీ వచ్చేసింది. ఇప్పుడు మీరు టేస్ట్ చేసేసి సపోజ్ ఉప్పు కావాలంటే కొంచెం యాడ్ చేసుకోవచ్చు. అలాగనే ఉప్పు కారాలు మీ టేస్ట్ తగ్గట్టు మీరు అడ్జస్ట్ చేసుకోండి. సో నేను ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు నెక్స్ట్ మనం ఆయిల్ని హీట్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటండి, డీప్ ఫ్రై చేస్తాం. ఒక మంచి వైట్ కడాయి తీసుకోండి, అప్పుడే మీకు ఫ్రై చేస్తానికి ఈజీగా ఉంటుంది. నూనె ఇంకా కొంచెం వేడెక్కాలి, బట్ నేను ఫస్ట్ జీడిపప్పుల్ని వేయించేస్తున్నాను. మీరు మెల్లిగా వేసుకోండి దీన్ని. ఇది ఒక 100 గ్రామ్స్ జీడిపప్పులు. మనకి ఇది కలర్ మెల్లిగా మారితే చాలు, అందుకని నేను ఇప్పుడే వేసేసాను. సో జీడిపప్పుల్ని ఇట్లా స్లోగా ఇట్లా తిప్పుతూ ఉండండి. అప్పుడు మీకు కలర్ బాగా ఈవెన్గా వస్తుంది, ప్లస్ మంచి క్రిస్పీగా కూడా ఉంటుంది. చూస్తే స్లోగా కలర్ మారుతుంది చూడండి. సో మన జీడిపప్పులు మంచి చూడండి ఒక గోల్డెన్ బ్రౌన్ కలర్కి రోస్ట్ అయినాయి అనమాట. ఈ పాయింట్లో నేను జీడిపప్పుని తీసేస్తున్నాను. నూనె బాగా వేడిగానే ఉంది. ఇప్పుడు మనం క్యాబేజ్ ఫ్రైని చేస్తాం, మొదలు పెడతాం. ఇంత సాఫ్ట్గా అయిపోయిందనమాట. సో మీరు ఇట్లా పకోడా కానీ బజ్జీ కానీ వేస్తున్నట్టు శుద్ధగా వేయకూడదు. ఇట్లా కొంచెం తీసుకొని కొంచెం పొడిగా అట్లా వేసుకోవాలి. ఇట్లా స్ప్రెడ్ చేసి వేసేసేయండి. ఒకే చోటు వేయొద్దు. ఫ్లేమ్ మీరు మీడియంలో పెట్టుకోండి. సో మనం ఈ క్యాబేజ్ని ఇట్లా బ్యాచెస్లో డీప్ ఫ్రై చేసి పెట్టుకోవాలి. సో డీప్ ఫ్రై చేస్తున్నాం కదా, కొంచెం టైం పడుతుంది, అందుకని కొంచెం పేషెంట్గా ఈ క్యాబేజ్ని మీరు ఫ్రై చేసుకోండి.
చూసారా మంచి ఒక గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చింది. అసలు చూస్తానికి చూడండి ఎంత బాగుందో, చాలా క్రిస్పీగా భలే ఉందండి. సో మంచి కలర్ వచ్చిన తర్వాత అండ్ బాగా కుక్ అయిన తర్వాత తీసేసి మీరు పక్కన పెట్టేసేయండి. సో నేను ఫస్ట్ ఒక బ్యాచ్ నేను ఫ్రై చేశాను కదా, ఇప్పుడు ఇది టేస్ట్ చేసి ఎట్లా ఉందో నేను చెప్తాను మీకు. అద్దురిందండి, చూడండి ఎంత క్రిస్పీగా ఉందో. ఫ్రై చేస్తానికి టైం అవుతుంది కదా, ఇప్పుడు ఆ టైంలో ఇట్లా ఒక్కొక్కటి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా మీకు చూపించే టైంకి ఇంకా సగమే ఉంటుంది ఇక్కడ. భలే ఉందండి ఇది, బా చాలా చాలా బాగుంది. ఇంట్లో ఇట్లా ఏదైనా స్పెషల్ స్నాక్స్ కానీ ఏదైనా స్పెషల్ రెసిపీస్ చేసేటప్పుడు చేసిన వెంటనే ఎమ్మటే అప్పుడప్పుడు తినేస్తారా, లేకపోతే మొత్తం చేసిన వెంటనే తర్వాత టేస్ట్ చేస్తారా? చూడండి నేను ఆగలేకపోయాను, చేసిన వెంటనే ఫస్ట్ బ్యాచ్ తీసి నోట్లో వేసేసుకున్నాను. నేనైతే ఎప్పుడు అంతే. మరి క్రిస్పీగా ఉన్నప్పుడు వేడివేడిగా తినాలి కదండి, చెప్పండి. చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. సో మీరు తప్పకుండా ఈ మెజర్మెంట్స్తో మీరు చేసుకుంటే మీకు బ్రహ్మాండంగా వస్తుంది. చాలా బాగుంది, ఇంకా చెప్తానికి ఇంకేం లేదు. మీరు ఇంట్లో తప్పనిసరి ట్రై చేయండి. సో ఇప్పుడు మన కలర్ వచ్చేసింది, మనకి ఇక్కడ మాట్లాడుతూ మాట్లాడుతూ కలర్ వచ్చేసింది. నేను తీసేస్తున్నాను, చూడండి చాలా బాగా ఫ్రై అయింది ఇక్కడ. సో ఇప్పుడు నేను ఇంకా కొంచెం ఉందన్నమాట మిక్స్చర్ ఇక్కడ, ఇది మొత్తం నేను ఫ్రై చేసి పెట్టేస్తాను. చూడండి అసలు మొత్తం ఫ్రై చేసేసాను, ఎంత బాగుందో చూడండి. అసలు నేను చాలా హ్యాపీగా ఒక పక్క తింటూ ఒక పక్క ఫ్రై చేస్తూ ఉన్నాను. మీరు అది చూడలేదు, నేను భయపడిపోయా ఎక్కడ మీకు చూపించే లోపలికి నేను సగం తినేస్తానేమో అని, అందుకని నేను కొంచెం అట్టు పెట్టా మీకు చూపిస్తానికి. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. నూనె బాగా వేడిగా ఉంది కదా, ఇప్పుడు మనం కొంచెం గ్రీన్ చిల్లీస్ని కొంచెం ఫ్రై చేసుకుందాం. చూడండి ఆల్రెడీ నూనె చాలా వేడిగా ఉంది. సో స్టవ్ ఆఫ్ చేసేసి మీరు ఇది జాగ్రత్తగా చేసుకోండి. చాలా దూరంగా వెళ్ళిపోయాను నేనైతే. చూడండి దీనివల్ల నేను కొంచెం దూరంగా నుంచున్నాను, మీరు అట్లానే ఉండండి. స్టవ్ ఆఫ్ చేసి చేయండి. సరే ఫ్రై అయిపోయింది, నేను తీసేస్తున్నాను. నెక్స్ట్ అలాగే కరివేపాకు కూడా తీసుకున్నాను చూడండి. కరివేపాకులు కూడా ఇట్లా ఫ్రై చేసేసి తీసి దాంట్లో వేసేద్దాం. పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసిన తర్వాత అసలు చూడండి ఎంత బ్రహ్మాండంగా ఉందో. ఇప్పుడు మొత్తం మిక్స్ చేయాలి. సౌండ్ వినిపిస్తుందా మీకు? చాలా అసలు నాకు అంటానికి ఏం లేదు ఇక్కడ. పచ్చిమిరపకాయల వాసన, కరివేపాకు వాసనతో క్యాబేజ్ పకోడీలు, ఆ ఫ్రైలు ఎంత బాగుందో. సో మన స్పెషల్ హోటల్ స్టైల్ క్యాబేజ్ ఫ్రై రెడీ. నేను ఆల్రెడీ టేస్ట్ చేశాను, మీకోసం నేను మళ్ళీ టేస్ట్ చేస్తాను. ఎందుకండి బాధపడమాకండి, నేను మళ్ళీ టేస్ట్ చేసి ఎట్లా ఉందో మీకు చెప్తాను. హోటల్ స్టైల్ క్యాబేజ్ ఫ్రై రెడీ అండి. నేను చెప్పినట్టు టేస్ట్ చేసి ఎలా ఉందో మీకు చెప్తాను. సింపుల్, ఓన్లీ వన్ వర్డ్, అదిరింది.
తప్పకుండా మీరు ఇది ట్రై చేయాలి. అండ్ మీరు ఇంట్లో ట్రై చేసి అందరికీ పెట్టండి. అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను. మీరు చూస్తేనే మీకు తెలుస్తుంది. టేస్ట్ అయితే బ్రహ్మాండం. అండ్ మీరు ఇది ఒట్టిగా తినచ్చు, ఈవినింగ్ స్నాక్స్కి లాగా చేసుకోవచ్చు, లేకపోతే పప్పు అన్నం, చారన్నం, సాంబార్ అన్నంలో కూడా సైడ్లో పెట్టుకొని తినచ్చు. అంత బాగుందన్నమాట. సో తప్పకుండా ఈ స్పెషల్ క్యాబేజ్ ఫ్రైని మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మళ్ళీ ఇంకొక బ్రహ్మాండమైన రెసిపీతో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు. The second edition of our home cooking book is now available on our website 21frames.in. I'll give you the link in the description. You can go and check it out. The book is currently available only in India for now, so you can place your orders on 21frames.in.